సత్యసాయి జిల్లా కదిరి నడుగొడ్డున ఉన్నటువంటి మా జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడు, మా యొక్క బహుజన సోదరుడు, మా స్ఫూర్తి ప్రదాత ఒడ్డెర ఓబన్న గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఒడ్డెర ఓబన్న అంటే ఎవరు, ఈ ఓబన్న గారి యొక్క చరిత్ర ఏంటి, ఈయన ఏం చేశాడు? మరి ఒడ్డెర ఓబన్న గారు 1807లో కోవలిగుంట్ల ఆ యొక్క ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. మరి ఒడ్డెర ఓబన్న గారు మొట్టమొదటి మన భారతదేశ స్వతంత్ర సమరయోధుల్లో భారతదేశ విముక్తికి జరగాలి అనేటువంటి పోరాటంలో మరి ఆనాటి ఉన్నటువంటి ఏనాటి వీరుల్లో పరమ పవిత్రమైనటువంటి పరాక్రమమైనటువంటి మా యొక్క జాతికి సంబంధించినటువంటి సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులానికి సంబంధించినటువంటి ఒడ్డెర కులంలో జన్మించినటువంటి మహాయోధుడు. మరి ఈ యొక్క ఒడ్డెర ఓబన్న గారి యొక్క చేసినటువంటి సంస్కరణలేమి, ఆయన పోరాడినటువంటి ఆశయం ఏంటి అంటే, మరి ఆనాటి కాలంలో మనం ఈ మధ్యకాలంలో సినిమా చూసాం చిరంజీవి గారిది సైరా నరసింహారెడ్డి అని. మరి ఆ యొక్క సినిమాలో ఒడ్డెర ఓబన్న గారిని చిన్నగా చూపించారు. యాక్చువల్లీ ఒడ్డెర ఓబన్న గారు ఆయన రాజ్యంలో అంటే సామంతరాజుగా, రేనాటి వీరుడుగా, మరి సైరా నరసింహారెడ్డి గారికి వారి కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి. సైరా నరసింహారెడ్డి గారి కంటే గొప్ప పరమయోధుడు, గొప్ప పోరాట సైనికుడు, పోరాట యోధుడు ఒడ్డెర ఓబన్న గారు. మరి ఆయన ఆయన ఏదైతే చరిత్ర ఉందో వక్రీకరించి సినిమాలో చూపించారు. నిజంగా పోతే సైరా నరసింహారెడ్డి గారి కంటే ఎక్కువ పోరాడినటువంటి వ్యక్తే మహాపురుషుడు మా ఒడ్డెర ఓబన్న గారు. మరి ఆనాడు సామంతరాజుల్లో మీరు మాకు శిస్తు కట్టాలంటే మీకేంటి కట్టాలి శిస్తు అని పోరాటం చేసినటువంటి మహనీయుడు, మహాత్ముడు ఒడ్డెర ఓబన్న గారు. మరి ఆయన్ని స్ఫూర్తి ప్రదాతగా ఈ మధ్యకాలంలో మనం చూసాం. అనేకమైనటువంటి ఈ దేశ మూల నివాసులైనటువంటి అందరూ కూడా మహాయోధులు బయటకు వస్తున్నారు. దీనికంతా కారణము మరి మన ఈ చరిత్రలో కనుమరుగైనటువంటి వారిని బయటకు తీస్తున్నటువంటి చరిత్ర బహుజన సోదరులకు ఉంది. మరి దాంట్లో భాగంగానే ఒడ్డెర ఓబన్న గారు. మరి ఒడ్డెర ఓబన్న గారి యొక్క జీవిత చరిత్రని తెలుగు బుక్కు పాఠ్యాంశాల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనాడు ఒడ్డెర ఓబన్న గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా ప్రభుత్వ జయంతిగా చేస్తున్నారు. దానికి సంతోషిస్తున్నాం. అలాగే ఈయన జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఆశయాన్ని అనుగుణంగా భవిష్యత్ తరాలకి మన మహాయోధుల్ని తెలపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒడ్డెర ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కూడలందు రేనాటి వీరుడు, కర్నూలు జిల్లాలో కోవలగుంటలో జన్మించినటువంటి ఒక బడుగు బలైన వర్గాల ఆశాకిరణం, ఒక తొలి స్వాతంత్ర యోధుడు ఎవరైనా ఉన్నారంటే ఒడ్డెర ఓబన్న గారి గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలు చెప్పినటువంటి విషయంగా పోతే ఈరోజు మన సేవా కులాలు, సంచార కులాలు ఏవైతే ఉన్నాయో జాతి చరిత్రలో కనుమరుగే విధంగా కొంతమంది నాయకుల్ని కూడా కనుమరుగు చేసిన చరిత్ర. ఈరోజు సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మా యొక్క బడుగు బలైన వర్గాల్లో ఎవరైతే దేశం కోసం, కులాల కోసం, బడుగు బలైన వర్గాలు బాగుండాలనే తపన కోసం ఈరోజు ఎవరైతే చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో
ఒడ్డెర ఓబన్న గారిని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క స్వాతంత్ర యోధుడు, పోరాట పటిమ కలిగినటువంటి ఒక మంచి యోధుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఉయ్యాలవాడి నరసింహారెడ్డి సినిమాలో ఆయన పాత్రని తక్కువగా చేయడంలో చూపించింది. ఆ రోజే మా యొక్క బీసీ సంఘాల బీసీ యొక్క సంఘాల ఆధ్వర్యంలో ఆ సినిమాలో జరిగినటువంటి పాత్రని అలా చూపించడం పద్ధతి కాదని కూడా మేము ఖండించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఆయన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి యొక్క ప్రాణమిత్రుడని మనం చెప్పుకోండే విధంగా పోతే ఆయన యొక్క చేసిన సేవ దగ్గర బ్రిటిష్ వాళ్ళని ఆ చరిత్రలో వారిని తరిమి కొట్టి ఈరోజు మన యొక్క బడుగు బలైన వర్గాల సత్తా చాటినటువంటి ఏకైక నాయుడు ఒడ్డెర ఓబన్న గారు ఆయన ఆశయాల్ని, ఆయన యొక్క స్ఫూర్తిని ఈరోజు బడుగు బలైన వర్గాలు ఇంతమంది యొక్క సమక్షంలో చేసుకున్నందుకు చాలా గర్వకారణంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఒడ్డెర ఓబన్న, జై భీమ్. కదిరి పట్టణం నందు కదిరి పట్టణ యొక్క నడిబొట్టున ఒడ్డే ఓబన్న గారి విగ్రహానికి ఈరోజు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరియు ఇతర బీసీ కులాల తరఫున మరియు భారీ స్థాయిలో ముస్లిం మైనార్టీల మహిళల తరఫున ఈరోజు ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఇక్కడ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషదాయక విషయము. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ఒడ్డే ఓబన్న గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుమణులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం మహిళలు అందరూ కలిసి ఇక్కడికి ఈ యొక్క వేదికగా ఇక్కడికి తరలి రావడం ఎంతో సంతోషదాయక విషయము. ఒడ్డే ఓబన్న గారి జీవిత చరిత్ర ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలో ఒక టీపు సుల్తాన్ కానీ ఒక ఒడ్డే ఓబన్న కానీ ఇటువంటి మహాపురుషులు వాళ్ళ జీవిత చరిత్రలో ఈ మనువాద సిస్టమ్ ఈరోజు తుంగలో తొక్కే పరిస్థితి ఉంది. అటువంటి మనువాద సిస్టమ్ని బద్దలు కొట్టాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమై టిప్పు సుల్తాన్ జయంతి వర్ధంతులు కానీ ఇటువంటి ఒడ్డే ఓబన్న జయంతి వర్ధంతులు భారీ స్థాయిగా జరుపుకోవడానికి ఈరోజు మన కదిరి నియోజకవర్గ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. రాబోయే కాలంలో ఈరోజు అందరి సమక్షంలో జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయము. ఒడ్డే ఓబన్న యొక్క జీవిత చరిత్ర ప్రతి పాఠ్య పుస్తకాల్లో మన రాష్ట్ర ప్రభుత్వము చేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విన్నపం ఏమంటే ఒడ్డే ఓబన్న యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకుంటే ఏనాటి వీరుల యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంటుందో ఓసారి స్పష్టంగా అర్థమవుతుందని, ఇటువంటి జీవిత చరిత్రలు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని తెలియజేస్తూ ఒడ్డే ఓబన్న గారికి మరొకసారి ఆర్థిక జై భీమ్లు తెలియజేస్తూ వీరి యొక్క పోరాట ప్రతిమని మేమంతా జోహార్ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి బీహెచ్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కొట్టికొడాల, అలాగే గాంధీనగర్కి చెందినటువంటి మా యొక్క జాతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లమ్మకి, పెద్దలకందరికీ కూడా పేరున ఉద్యమ జై భీములు తెలియజేసుకుంటున్నాం.